హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరొక సరికొత్త వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసింది మీ శ్రీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇదివరకు వ్లాగ్స్ లో చూశారు కదా, ఇప్పటి వరకు మా ట్రిప్ లో వర్గల్లో ఉన్న సరస్వతి దేవాలయం, కొమురువెల్లి మల్లికార్జున స్వామి, అలాగే వేములవాడలో ఉన్న రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నాం కదా. ఇప్పుడు మేము వచ్చేసరికి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడ స్టే చేస్తున్నామో మీరే చూసేసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ధర్మపురిలో ఉన్న హరిత అనే హోటల్కి అయితే వచ్చేసాం. చూడండి, మొహాలు గట్ట మొత్తం పీక్కుపోయాయి. అసలు ఇవన్నీ అందరూ దిగుతున్నారు. ఇప్పుడు దిగండి దిగండి. ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోవటం వలన అందరం గబగబా రూమ్కి అయితే వెళ్ళిపోయాం. మొత్తానికి ఫ్రెండ్స్, రూమ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మా రూమ్ చూసేసాయండి. ఓకే, మరి అంతగా లేదు కానీ ఓకే, 1 నైట్ స్టే కాబట్టి ఓకే. చూడండి, ఇలా ఉంది. ఇక్కడ వార్డ్రోబ్, ఓకే, టీవీ, ఏసీ, రూమ్కి 2 చొప్పున అయితే ఉంటున్నాము. ఓకే, నేను విఘ్నేష్ సార్ ఇద్దరం కలిసి అయితే ఉంటాను ఇప్పుడు. ఓకే, చాలా అలసిపోయినట్టు అనిపించింది కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ చేసేసారు. ఇంకా అందరం కలిసి సరదాగా డిన్నర్ చేసిన తర్వాత ఫ్రూట్స్ని కూడా ఎంజాయ్ చేశాక ఇంకా అందరం కలిసి తంబోలా గేమ్ని అయితే మొదలు పెట్టేసుకున్నాం. గుడ్ మార్నింగ్. ఇది మనకి సెకండ్ డే. ధర్మపురి వచ్చాం, ఇది కూడా సెకండ్ డే. ఇప్పుడు మనం ఎక్కడ ధర్మపురి, దాని తర్వాత కాలేజ్. ఓకే, అందరికి గుడ్ మార్నింగ్ చెప్పేద్దాం పదండి. గుడ్ మార్నింగ్. నేను లేకుండా మీరేంటి నవ్వులు ఏంటి? అసలు నేను నా కెమెరా లేకుండా మామగారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జ్యోతి గారు, గుడ్ మార్నింగ్. ఏం నేను లేకుండా మాట్లాడేసుకుంటున్నా కదా? అన్ని ప్లాన్లు వేసేసుకున్నాం, అయిపోయింది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కెమెరా గుడ్ మార్నింగ్ చెప్పేసేయండి అందరూ. ఇద్దరు నేను లేకుండా గుడ్ మార్నింగ్ ఎలా చెప్పారు? మార్నింగ్ అల్లం మురబదనా? మాకు అలా 1 పీసు 2 పీసులు అంటే మోమాటంగా ఉంది. ఫ్రెష్ గా అల్లం మురబ్బతో ఈరోజు మార్నింగ్ స్టార్ట్. భారతీ టీచర్ ఇదిగోండి, గోదావరి నదిలో వీళ్ళంతా స్నానం చేసి అన్యాయం చేసిన మహిళలు. అంటే ఫోటో తీసేయమంటారా మొత్తానికి? బామ్మగారితో ఫోటో దిగుతున్న శ్రీనివాస్. ఇప్పుడు వీడియోకి అందరూ స్మైల్ ఇవ్వండి. బామ్మగారు ఖచ్చితంగా నా వైపే చూస్తున్నారు. హాయ్ చెప్పండి అందరూ గట్టిగా. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఏం చెప్పాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తాలు కనిపించుకున్నాం కదా యూట్యూబర్స్. చెప్తారు 1 2 3 స్టార్ట్. బామ్మగారు మీరు అయ్యో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. చాలు, డన్. శ్రీ వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ రాధిక టీచర్. రాధిక టీచర్ ఏది? రాధిక టీచర్ గుడ్ మార్నింగ్. అదిగోండి, వ్యాన్ కూడా రెడీ అయిపోయింది. అందరూ
చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయితే రెడీ అయిపోయాము. ఇంకా ఇప్పుడు బయలుదేరటమే. ఇప్పుడు మనం అంతా ఎక్కడికి బయలుదేరాము? టిఫిన్ లోకి. ఎగ్జాక్ట్లీ అదే నేను ఎక్స్పెక్ట్ చేశా. ఈ విధంగా ముందుగా టిఫిన్స్ చేసి దేవుడి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కానీ కొంతమంది అభిప్రాయం ఏంటంటే దేవుడి దర్శనం చేసుకున్నాక టిఫిన్ చేద్దాం అనేసరికి మేమందరం కలిసి ధర్మపురిలో ఉన్న నరసింహస్వామి దేవాలయానికి అయితే వచ్చేసాం. ఇక్కడికి రావడం నేను మొదటిసారి అండి. దేవాలయం ప్రాంగణమైనా గుడి గోపురాలైనా చాలా బాగున్నాయి అనుకోండి. మొత్తానికి ఆ లక్ష్మీ నరసింహస్వామిని అయితే భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా దర్శించుకున్నాం అనుకోండి. అలాగే ఇక్కడ స్వామివారు చాలా కళగా ఉన్నారండి. ఇంకా స్వామివారిని దర్శించుకున్నాక బయటకు వచ్చిన తర్వాత గుడి ప్రాంగణంలోనే స్వామివారి ఫోటో ఈ విధంగా అమర్చడం చూసి అందరం కలిసి అక్కడైతే ఫోటోలు తీయించుకున్నాం. చెప్పాను కదా ఫ్రెండ్స్, గుడి ప్రాంగణం మొత్తం చాలా నీట్ అండ్ క్లీన్ గా అలాగే చాలా విశాలంగా ఉండేసరికి మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది అనుకోండి. ఈ ప్రాంగణంలో లక్ష్మీ నరసింహస్వామిలే కాకుండా వేణుగోపాల స్వామి గుడి అలాగే వెంకటేశ్వర స్వామి గుడిని కూడా దర్శించుకుని హ్యాపీగా బయటకైతే వచ్చేసాము. ఇంకా అప్పటికే లేట్ అయ్యేసరికి అందరికీ ఆకలి వేసి గబగబా టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసామండి. ఇంక ఇక్కడ ఎవరికి నచ్చిన టిఫిన్స్ వాళ్ళు ఆర్డర్ చేసుకుని హ్యాపీగా టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇది దండ 50 రూపాయలండి. ధర్మపురిలో కొన్నాము. అది గోల్డ్ కాదా? గోల్డ్ కాదు, 50 రూపాయలు జస్ట్. గోల్డ్ లాగా మెరిసిపోతుంది. ఇదిగో ఈ బ్యాగ్ 150. ధర్మపురి మేము తీసుకున్నాము 180. మ్యాంగో తింటున్నా. మలయాళీ కుట్టి మ్యాంగో విత్ పొట్టు. ఇంకా చూసారుగా ఫ్రెండ్స్, మా టిఫిన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అలాగే సరదాగా అందరూ కబుర్లు చెప్పుకొని కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఇంకో చోటుకైతే బయలుదేరిపోయాం. అయితే మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలియాలంటే నెక్స్ట్ బ్లాగ్ కంపల్సరీ చూడాల్సిందే. మరి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.